ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. నిజం చెప్పాలి అంటే అసలు ఈ మ్యాచ్ అనేది ఢిల్లీ జట్టుకు చాలా భయంకరమైన ఒక పీడకలలా ఉంటుంది. ఎందుకనంటే అసలు కనీసం అంటే కనీసం 100 పరుగులు కూడా చేయలేదు. 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అసలు కనీసం ఒక స్టేజ్‌లో 50 పరుగులైనా చేస్తుందా అనుకునే టైంలో ఇక ఏదో పోవెల్ కొంత వాళ్ళు వీళ్ళు 10, 20 కొట్టి మొత్తానికి జట్టుని అలా ముందుకు తీసుకెళ్లారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటారా? లేకపోతే వేరే ఏదైనా అంటారో తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం ఈ మ్యాచ్ అనంతరం జట్టు కీలకమైన ఆటగాడు కేఎల్ రాహుల్ స్పందించాడు. అయితే కేఎల్ రాహుల్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఎదురైన పరాజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మొమెంటం దెబ్బతిందా అని ఇంటర్వ్యూ అడిగితే అప్పుడు కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే అవును ఖచ్చితంగా దెబ్బతింది. అయితే క్రికెట్లో ఇలా జరిగితే బాగుండు, అలా జరగకపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం కీలకం. ఐపీఎల్ చాలా కఠినమైన టోర్నీ. ఏ రోజు కూడా విజయం అంత సులువుగా లభించదు. ప్రతి మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. మొమెంటం చాలా ముఖ్యం. కానీ అలా జరిగి ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ కూర్చోలేం. మన ముందున్న దానిపైన ఫోకస్ పెట్టడమే కీలకం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అంటే బెంగళూరు జట్టు బౌలర్స్ నిజంగా మా మా పైన వాళ్ళ విశ్వరూపం చూపించారు. ఈ మ్యాచ్‌ను వీలైనంత తొందరగా మర్చిపోతే కానీ మేము అసలు ఈ ఫర్దర్‌గా గేమ్స్ ఆడలేం. ఎందుకనంటే మైదానంలో నేను వెళ్ళిన తర్వాత వచ్చిన వచ్చేలోపు అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ నుంచి గేమ్ అంతా కూడా అలాగే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందో క్లారిటీ లేక మా మైండ్ బ్లాక్ అయింది. సానుకూలంగా ఉంటేనే మెరుగైన ప్రదర్శన చేయొచ్చు. ఎందుకంటే ఈ మైండ్ సెట్‌తో మేము ఫర్దర్ గేమ్స్ ఆడితే అది ఇంకా మా మీద దెబ్బ పడుతుంది. కాబట్టి ఈ ఫలితాన్ని మర్చిపోవాలి. ఒక చెడ్డ మ్యాచ్ ఆడినంత మాత్రాన బ్యాటర్లందరినీ వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు. ఎందుకో పిచ్ తేడాగా అనిపించింది. ఇక 6, 7 మ్యాచుల్లో ఏం చేశామో దాన్నే కొనసాగించాలి. ఈ మ్యాచ్‌కి ముఖ్యంగా నేను బౌలర్స్‌కి క్రెడిట్ ఇస్తాను. ఇవ్వాలి కూడా. మా జట్టు ఎక్కడో మిస్ అయింది. దాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. సాకులు చెప్పడం కరెక్ట్ కాదు. పిచ్‌ని బట్టి, అలాగే బౌలర్‌లని బట్టి ఆడి గెలవటమే నిజమైన అసలు సిసలు గేమర్ యొక్క ఉద్దేశం. కానీ అది జరగనప్పుడు మనం ఏం చేయలేం అంటూ చెప్పుకొచ్చాడు.